తమ సంస్థ తరపున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదానానికి 7వసారి వితరణ చేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ప్రతినిధులు కృష్ణారెడ్డి, యలమంచిలి ఈశ్వరరావు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా తమ సంస్థ ఆధ్వర్యంలో స్వామికి తమ సేవలను కొనసాగిస్తామని చెప్పారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ విదేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలివచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం నేతృత్వంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ సహకారంతో 249వ విడతగా 10 టన్నుల కూరగాయలను పంపించింది. ఎన్టీఆర్ సర్కిల్లో శ్రీ కృష్ణవేణి స్కూల్ సమీపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిభావంతో ఈ కూరగాయల లారీని తిరుమల వైపు సాగనంపారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తిరుమల నిత్యాన్నదాన పథకానికి తమ సంస్థ తరపున 7వసారి విరాళం అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులకు అన్నదానం చేయడం మహాపుణ్యకార్యమని, అలాంటి సేవలో భాగస్వాములు కావడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టి శ్రీవారి సేవలో కొనసాగుతామని చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్త సమాజం సభ్యులు, దాతలు, స్థానిక భక్తులు పాల్గొని శ్రీవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున ఇది 249వ 10 టన్నుల కూరగాయల లారీ వితరణ. అలాగే నేను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేశాను. మా సంస్థ తరఫున ప్రతి సంవత్సరం ఒక కూరగాయల లారీ ఇవ్వాలనేది 2001 సంవత్సరంలో నిర్ణయించుకున్నాం. 2001 సంవత్సరం నుంచి రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ కుటుంబ సభ్యుల తరఫున వారందరూ బాగుండాలి, వారు ఆయురారోగ్య సుసంతోషాలతో స్వామివారి అనుగ్రహంతో మా సంస్థ కుటుంబ సభ్యులందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో 2001 సంవత్సరంలో ఈ కూరగాయల లారీ వితరణ ప్రారంభించాం. ఇది 7వ లారీ వితరణ. ఈ కూరగాయల లారీ వితరణకి అనపర్తి నుంచి మాకు రిటైర్డ్ ఎస్సీగా పనిచేసిన కృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కూరగాయల లారీకి పూజా కార్యక్రమం నిర్వహించి సమర్పించారు. వారు ఈ వయసులో కూడా ఆ స్వామివారే ఆయన ప్రత్యేకంగా పిలిపించుకుని ఈ కార్యక్రమం వారి చేతుల మీదుగా జరిపించుకున్నారు. వారు అంత శ్రమపడి అక్కడి నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు శ్రీశైలానికి 45వ వితరణ 3 టన్నుల కూరగాయల లారీ సమర్పణ చేస్తున్నాం. ఈ 2 లారీలకి సమర్పించిన దాతలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వేడుకొంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. మా సంస్థ ఉద్యోగులు మరియు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి సమాజం వారు కూడా అందరూ కలిసి ఇక్కడ మరి తిరుపతిలో జరుగు నిత్యాన్న సమాధానానికి కూరగాయలు ఒక 10 టన్నులు అంటే ఒక లారీతో పంపించడం జరుగుతుందండి. మరి ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతుంది. నేను అనపర్తి ఈస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చాను. మా ఈశ్వరరావు ఆయన మా డిప్యూటీ గారు చాలా యాక్టివ్ పార్ట్ తీసుకొని మరి ఇది 7వ లారీ అండి. మా సంస్థ తరపు నుంచి మా సంస్థ ఎంప్లాయీస్ ఇక్కడ సమాజం వాళ్ళు అందరూ కలిసి పంపించే స్వామివారికి సమర్పించే 7వ లారీ ఇది. మరి భక్త సమాజం తరపున 249 లారీలు పంపించడం జరిగింది. మరి వీరందరికీ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మరి ఆ స్వామివారికి మనం సమర్పించాలంటే ఏమన్నా అది అదృష్టం ఉండాలి, ఆయన పిలవాలి. ఇప్పుడు నేను అనపర్తి నుంచి వచ్చానండి, పొద్దున 5 గంటలకు బయలుదేరి వచ్చే ఎందుకు అంటే ఆయన రప్పించాడండి. నా వయసులో నాకు 70 దాటింది, నేను రిటైర్ అయినా. బట్ ఆయన మరి ఆయన ఆశీస్సులతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ కూడా చాలా సరదాగా బాగా చేస్తున్నారండి. ఇది ఇలాగే చేస్తూ ఉండాలని, వెళ్ళి ఈ కార్యక్రమాలను ఇలాగే కొనసాగించాలని వాళ్ళందరినీ కూడా మరి పేరున మరి 7 కొండల స్వామి అనుగ్రహించాలని.